మహాదేవుడి దీవెన. శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకి తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతుంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చునని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితి చూసి పట్నంలో మహాదేవుడనే పండితుడున్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుందని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడనే వాడిని పంపి మహాదేవుణ్ణి తమ గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉన్నదనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మెసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతుండేవాడు. ఈ మాటలు గ్రామస్తుల పైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్టకార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారు కాదు. ఆ విధంగా మహాదేవుడి రాక నాగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడుంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బలు శిక్షనైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిబోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయనా, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు త్రవ్వుతుంటే కంగుమని చప్పుడయింది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి బిందె ఒకటి దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును ఇంటికి తోలుకు వచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి. రాజాధనాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పజెప్పాలి. అందులోని డబ్బును వాడుకొని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారు పడుకు నాయనా, నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగప్పలున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నపించుకో. భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగప్పలే కనిపిస్తాయన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. తరువాత అంతా మహాదేవుడు చెప్పినట్లే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడి పొరిగింటి వాడైన వీరయ్యకొక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తే. ఆమెను నాగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడు కొడుకు కురూపి మాత్రమే కాక
తండ్రి కన్నా దుష్టుడు. ఏం చెయ్యాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలకి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనేవాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలుగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమయ్యింది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తానే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకొని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమయ్యింది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి. మహాదేవుడు గంభీరంగా మొహం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందున నేనివ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు. నేను అసహాయుణ్ణి అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు లాగుంది. భగవంతుడి చేత చెప్పించలేను గాని భగవంతుడి లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసిన శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడిప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు. తమ రాయన్ను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది, తమ రాయన్ను శపించాలి అని కోరారు. మహాదేవుడు నవ్వి, మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి. అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు మహాదేవుడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుడు గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తననెలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తాను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తరువాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుణ్ణి సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు. కాబట్టి నాకు ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుకుంటున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలందించాలి కానీ దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు మహాదేవుడు. రాజుకు ముఖం మెర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాము, సబబు గురించి అనకండి, దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు, కానీ ఒక్కోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించడానికి అభ్యంతరం చెప్పను అన్నాడు మహాదేవుడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రమూ తటపటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది.
మహాదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభు నన్ను మన్నించండి, నాకు మహాదేవుడి దీవెన వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోవలసిందిగా చెప్పండి అన్నాడు. ఈ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుణ్ణి గ్రామాధికారి పదవిలో నుంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన నాకు కూడా తమ దీవెన శాపమే కాగలదు. ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలన్నమాట అక్షరాలా నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనతోనూ దీవిస్తుండగలరు అని చెప్పాడు. కథ సమాప్తం.